నిదానంగా ఉండండి. పీస్ ఫోర్స్ వచ్చింది. షరీఫ్ సార్, ఒరే కుర్రోడా, అతను ఈ చోటుకి షరీఫ్. అతను ఖజామోనో గిజామోనో కాదు. ఒక నిమిషం, నేను చెప్పేది విను కజామా. నీకు అర్థమైందా లేదా? ఆపండి. అది సరే చిన్న పిల్లాడు, నువ్వెవరు? కజామా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఒసామాలా మాట్లాడుతున్నావు? అసలు ఈ గేమ్ ఏంటి చెప్పు. ఏంటి గేమా? ప్లీజ్ ప్లీజ్, నేను ఈ గేమ్ కి వస్తాను చెప్పు. అయినా నీకు ఇలాంటి గేమ్స్ ఇష్టం అని నాకు ఇన్నాళ్ళు తెలియదు తెలుసా? చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఏ కసామా గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ షరీఫ్ నువ్వు చెప్పేది ఏది నమ్మనే నమ్మడు. అర్థమైందా? ఖజామా బంగారం, ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇంత వైలెంట్ గా ఉన్నావు? నీకేమైంది కజామా? ఏంటి కజామా ఇది? అసలు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ని ఇలా కొడతారా చెప్పు. ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్తాను, ఎందుకంటే నీలాంటి మూర్ఖుడు నాకు ఫ్రెండ్ అయ్యే అవకాశం లేనే లేదు. అవమానించాడు, కానీ మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మన ఇద్దరికి అసలు ఎటువంటి సీక్రెట్స్ లేవు. నువ్వు అవన్నీ మర్చిపోయావా? మనం ఇద్దరం కలిసి గిల్లి కర గేమ్ కూడా ఆడుకునే వాళ్ళం. వీళ్ళని వదిలిపెట్టద్దు, అరెస్ట్ చేయండి. మీరు తప్పించుకోలేదు. నాన్న, అదిగో మనం అటు వెళ్ళాలి. హ్యారీ, మమ్మల్ని కూడా త్వరగా లాగండి. అదిగో అక్కడ ఉన్నారు. ఇలా చూడండి, సగం మంది అటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు నాతో పాటు రండి. లోపలికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నగరంలో మాకు సాయం చేసిన వ్యక్తి మీరు ఒక్కరు మాత్రమే. నిజంగా మమ్మల్ని నువ్వు కాపాడావు. థ్యాంక్ యూ. పర్వాలేదు రండి. ఈ నగరానికి మీరు ఇప్పుడే వచ్చారని నేను అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ నగరానికి పేరేంటో కూడా మాకు అసలు తెలియదు. ఈ నగరం పేరు జస్టిస్ సిటీ. జస్టిస్ సిటీ? ఈ నగరం గురించి నేను ఎప్పుడు వినలేదే. ఈ నగరం గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఒక్క విషయం మాత్రం తెలుసు, ఈ నగరానికి వచ్చే వాళ్ళందరూ ఈ నగరం రెస్టారెంట్ అయిపోతారు. నేను ఇక్కడ ఒంటరిగా తిరిగేదాన్ని. అప్పుడు నాకు ఓం నమః శివాయ. ఇక్కడికొచ్చే ప్రజలందరూ ప్రారంభంలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళ పాస్ట్ని మర్చిపోయి ఇక్కడే ఉండిపోతారు. అలాగే నేను ఉండిపోయాను. ఏంటి నిజమా? నిజంగానే ఈ నగరంలో మీ తప్ప మాకు ఇంకెవరూ తెలియదు. ఈ నగరం గురించి మీరు ఏమైనా మాకు చెప్తారా ప్లీజ్? తప్పకుండా. మేము నొహరా ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మేమంతా ఒకే ఫ్యామిలీ. నా పేరు సుబాకి. హలో, నా పేరు షిన్చాన్ నొహారా. అన్నట్టు అక్క, మీరు చెప్పే సమాధానం చాలా సైలెంట్ గా ఉంటుంది. షిన్చాన్, వాడు ఎప్పుడూ ఇంతే. నాన్న, ఒకసారి ఇంకా ఏం జరుగుతుందో చూడండి.